సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన ఫేక్ న్యూస్ పెడ్లర్ అంటూ విమర్శలు సంధించారు. మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. సీఎం రేవంత్ రెడ్డి తన బంధువుకు 10,000 కోట్లు కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని గతంలో ఆరోపించారన్నారు కేటీఆర్. అంతేకాదు, గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో సచివాలయంలో నిజాం ఆభరణాల కోసం సొరంగం తవ్వినట్లు కథనాలు సృష్టించారని, ఆయన ఫేక్ న్యూస్ పెడ్లర్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ₹10,000 కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని ఆరోపించారు. సచివాలయంలో నిజాం ఆభరణాలు తవ్వినట్లు నకిలీ కథనాలు పుట్టించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేశారు. సీఎం హోదాలో ఉండి తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్న రేవంత్ని జైల్లో ఎందుకు పెట్టకూడదు అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన ఫేక్ న్యూస్ పెడ్లర్ అంటూ విమర్శలు సంధించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. సీఎం రేవంత్ రెడ్డి తన బంధువుకు 10,000 కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని గతంలో ఆరోపించారన్నారు కేటీఆర్. అంతేకాదు, గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో సచివాలయంలో నిజాం ఆభరణాల కోసం సొరంగం తవ్వినట్లు కథనాలు సృష్టించారని, ఆయన ఫేక్ న్యూస్ పెడ్లర్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 10,000 కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని ఆరోపించారు. సచివాలయంలో నిజాం ఆభరణాలు తవ్వినట్లు నకిలీ కథనాలు పుట్టించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఫేక్ సర్క్యులర్ను పోస్ట్ చేశారు. సీఎం హోదాలో ఉండి తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్న రేవంత్ని జైల్లో ఎందుకు పెట్టకూడదంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.